శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈ రోజు పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. 2025 జూలై 11 శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం కృష్ణపక్షం పాటిమి తిథి శుక్రవారం. ఈ రోజు సూర్యోదయం ఉదయం 5 గంటల 42 నిమిషాలకు, ఇంకా సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 44 నిమిషాలకు ఉంది. ఈ రోజు పాటిమి తిథి పూర్వాషాఢ నక్షత్రం అయితే ఉందండి. పాటిమి తిథి రాత్రి 2 గంటల 12 నిమిషాల వరకు ఉంది. తదుపరి విద్యా తిథి అయితే వస్తుంది. ఇంకా పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 6 గంటల 35 నిమిషాల వరకు ఉంది. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం అయితే ఉంటుంది. ఈ రోజు యోగం వైద్యుతి రాత్రి 8 గంటల 44 నిమిషాల వరకు ఉంది. తదుపరి విష్కుంభ కరణం బాలవ మధ్యాహ్నం 2 గంటల 12 నిమిషాల వరకు ఉంది. తదుపరి కౌలవ రాత్రి తెల్లవారుజామున 2 గంటల 10 నిమిషాల వరకు అయితే ఉందండి. తదుపరి తైతిల గరజి. ఇంక ఈ రోజు శుభ సమయాల గురించి తెలుసుకుందాం. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 16 నిమిషాల నుండి 5 గంటల 4 నిమిషాల వరకు ఉంది. ఇంకా అమృతకాలం రాత్రి 12 గంటల 33 నిమిషాల నుండి తెల్లవారుజామున 2 గంటల 13 నిమిషాల వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11 గంటల 55 నిమిషాల నుండి 12 గంటల 47 నిమిషాల వరకు అయితే ఉంది. ఇప్పుడు ఈ రోజు ఉన్న అశుభ సమయాల గురించి తెలుసుకుందామండి. వజ్ర మధ్యాహ్నం 2 గంటల 52 నిమిషాల నుండి 4 గంటల 31 నిమిషాల వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 11 నిమిషాల నుండి 9 గంటల 3 నిమిషాల వరకు ఉంది. తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 31 నిమిషాల నుండి 1 గంట 23 నిమిషాల వరకు ఉంది. రాహుకాలం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల వరకు అయితే ఉంది. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు, గుళిక కాలం ఉదయం 7 గంటల 14 నిమిషాల నుండి 8 గంటల 58 నిమిషాల వరకు అయితే ఉందండి. ఇప్పుడు ఈ రోజు శుభ సమయం వచ్చేసి ఉదయం 10 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు ఉంది. ఇంక ఈ రోజు విశిష్టత వచ్చేసి ప్రపంచ జనాభా దినోత్సవం. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు చిన్న చిన్న శుభకార్యాలు అన్ని కూడా నిర్వహించుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆషాఢ మాసం కాబట్టి వివాహం, గృహప్రవేశం లాంటి శుభకార్యాలు కాకుండా చిన్న చిన్న శుభకార్యాలు అయితే నిర్వహించుకోవచ్చండి. అంతేనండి. చూసారు కదా ఈ రోజు పంచాంగ వివరాల గురించి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.